రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। జై హింద్ మిత్రులారా, గాంధీ విదేశ యాత్ర ఎప్పట్లాగానే పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్లా కొనసాగుతోంది। ఆయన 4 దేశాల్లో పర్యటన చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేడా ఎక్స్ ద్వారా ప్రకటించారు, ట్విట్టర్ ద్వారా ప్రకటించారు। 4 దేశాల్లో వెళ్తారని 2 దేశాల పేర్లు అయితే చెప్పారు, కొలంబియా, బ్రెజిల్। మిగతా 2 దేశాలేమో ఇంత మటుకు చెప్పలేదు। ఇప్పటికీ ఆయన దేశం వదిలి 6 రోజులైంది। ఈ 6 రోజుల్లో ఆయనకు సంబంధించిన 2 వివరాలు బయటకు వచ్చినాయి। ఒకటి, ఆయన కొలంబియాలో ఉన్నటువంటి EIA యూనివర్సిటీ అనేటటువంటి ఒక యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి వీడియో వచ్చింది। రెండవది, అదే కొలంబియాలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయంలో ఆయన నిలబడి ఉన్న ఫోటో బయటకు వచ్చింది। 6 రోజులుగా ఆయన కొలంబియాలోనే ఉన్నారా? 6 రోజులు ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఏ సమావేశాలు జరుగుతున్నాయి చెప్పడానికి ఇప్పటి వరకు ఒక్క యూనివర్సిటీ విద్యార్థుల సమావేశం మాత్రమే కనిపిస్తోంది। అందున అది క్లియర్ కట్గా ఎవరో జాగ్రత్తగా తీసినటువంటి వీడియో కాదు। ఒక విదేశంలో ఇంకొక దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు వస్తే చక్కటి కెమెరాను ఉపయోగించి వీడియోలు తీస్తారు, కానీ దూరం నుంచి ఎవరో సెల్ ఫోన్తో తీసినట్టుగా కనిపిస్తోంది। అందులో ముఖం కూడా స్పష్టంగా కనపడటం లేదు, అంత దూరం నుంచి ఎవరో తీసినటువంటి ఫోటోని మాత్రమే రిలీజ్ చేశారు। రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా కొద్దిగా పత్రికలకు కాంగ్రెస్ పార్టీ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి వార్తలు తప్ప మరొకటి లేవు। ఇంతకీ ఈయన ఎన్ని రోజుల విదేశీ పర్యటన, ఎన్ని దేశాలకు వెళ్తున్నారు, కొలంబియాలోనే 6 రోజులు ఎందుకు గడుపుతున్నారు, కొలంబియాలో ఆయనకి ఒక సన్నిహిత మిత్రురాలు ఉంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో కొలంబియా పర్యటన ఏదైతుందో ఇది వాస్తవానికి పొలిటికల్ పార్టీ లీడర్గా వెళ్ళారా, వ్యక్తిగతంగా వెళ్ళారా? వేటికి జవాబు లేదు। రాహుల్ గాంధీ ఓవరాల్గా ఒక క్లియర్ ప్యాటర్న్ ఉంటుంది। దేశంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూని, అయితే రఫైల్ కావచ్చు, లేకపోతే ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే హిండెన్బర్గ్ కావచ్చు, లేకపోతే అడానీ కావచ్చు, లేకపోతే చౌకీదార్ చోర్ కావచ్చు, ఒక ఇష్యూ తీసుకుని ఒక 2 నెలలు 3 నెలలు హడావిడి చేయటం, తరువాత దాన్ని వదిలేసేసి విదేశాలకు వెళ్ళిపోవడం, విదేశాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం। వాస్తవానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ దేశంలో మైనారిటీలకి రక్షణ లేదు, ఈ దేశంలో ఉపాధి అవకాశాలు లేవు అని చెప్పి పరదేశంలో మన దేశాన్ని విమర్శించేటటువంటి పని చేస్తారు। ఆయనకు బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండడం ఎంత వాస్తవమో ఈ అంశాలపైన బయటకు వెళ్ళినప్పుడు ఒక స్టేట్స్మెన్ లాగా వ్యవహరించాలి, అది ఆయన చేయటం లేదు। ఈ EIA యూనివర్సిటీలో కూడాను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాబట్టి టెక్నాలజీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు। భారతదేశం యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ, మన యొక్క యూపే కావచ్చును, లేకపోతే మన ఆధార్, జనధన్, ఇటువంటి అంశాల గురించి మాట్లాడకుండా ఆయన మైనారిటీ హక్కులు, మైనారిటీల అణచివేత, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి మోదీ వల్ల వస్తున్న ముప్పు వంటి విషయాల్ని మాట్లాడారు। వాస్తవానికి అనఫీషియల్గా తెలియవస్తుంది ఏంటంటే, యూనివర్సిటీకి దగ్గరగా ఒక హాల్ని బుక్ చేసి ఆ హాల్ లోపల కొందరు విద్యార్థుల్ని పోగు చేసి ఈ మీటింగ్ చేయడం జరిగింది తప్ప అంతకు మించి మరేమీ కాదు। ఇది వాస్తవానికి ఇది కూడా ఏదో ఒకటి చేస్తున్నట్టు చూపించేందుకు జరిగిందే। వాస్తవంగా ఆయన కొలంబియాలో ఏం చేస్తున్నారన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్న చిహ్నము। ఆయన బ్రెజిల్ ఇంత మటుకు వెళ్ళలేదు, ఇంకా 2 దేశాలకు వెళ్ళాల్సి ఉంది। ఆ 2 దేశాలు ఏమిటి అది కూడా స్పష్టంగా లేదు। ఆయన రాజకీయ నాయకుల్ని కలుస్తారని, అదేవిధంగా వ్యాపారవేత్తల్ని కలుస్తారని, అదేవిధంగా కంపెనీల్ని కలుస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ అఫీషియల్గా చెప్పింది। వాళ్ళతో ఆయన వ్యక్తిగతంగా కలుస్తున్నారా, లేకపోతే పార్టీ తరఫున కలుస్తున్నారా? వ్యక్తిగతంగా లాభం కోసం వెళ్తున్నారా, లేకపోతే పార్టీకి ఫండ్స్ కోసం వెళ్తున్నారా? దేనికోసం వెళ్తున్నారు? ఎందుకంటే ఈ దేశానికి వాణిజ్య అవకాశాలు, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు ఇదంతా ప్రభుత్వం చేస్తుంది, ఆయన దేనికోసం వెళ్ళినట్టు? కాబట్టి ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న చిహ్నము। ఆయన అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సందర్భం లేకుండా
మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తమాషా ఏంటంటే మామూలుగా ఈ దేశంలో టోర్న్ జీన్స్ టీషర్ట్ వేసుకుని తిరిగేటటువంటి మన విపక్ష నేత విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత కాస్త విలువైన వ్యక్తిగా, ముఖ్యమైన వ్యక్తిగా కనిపించేందుకు ఖాదీ కుర్తా పైజామా దాని మీద మోదీ కోటు వేసుకుని మాట్లాడారు. గమనించాల్సినటువంటి విషయం, మన దేశంలో వైట్ టీషర్ట్ తోటి జబ్బలు చూపించేటటువంటి నాయకుడు విదేశాలకు వెళ్ళగానే మోదీ వేసే దుస్తులు లాంటి దుస్తులు ఎందుకు వేశారు? ఎందుకంటే విదేశాల్లో భారతీయ నాయకులు ఎలా ఉంటారో తెలుసు కాబట్టి, అలా ఉండాలి కాబట్టి మన దుస్తులను అక్కడ ధరించవలసి వచ్చింది. వాస్తవానికి గతంలో కూడా రాహుల్ గాంధీ విదేశ యాత్రలు చేసినప్పుడు, ఆయన గతంలో ఇటలీకి వెళ్ళినప్పుడు ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని కలిశారు. ఆయన కలిసిన ఇద్దరు నాయకులు కూడాను యూరోపియన్ యూనియన్లో మణిపూర్లో క్రైస్తవుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి అని చెప్పి తీర్మానాన్ని తీసుకొచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఆయన అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన కలిసినటువంటి వ్యక్తులు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వచ్చినటువంటి టీంని కలిశారు. అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వ్యక్తులను కలవవలసినటువంటి అవసరం ఏముంది? ఈ ప్రశ్నకు స్పష్టమైనటువంటి లేకపోతే సంతృప్తికరమైనటువంటి సమాధానం రావటం లేదు. ఆయన కేవలము భారతదేశానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మన దేశం వెనకబడింది, సర్వీస్ సెక్టర్లో వెనకబడింది, ఈ రకమైనటువంటి వాదనలు చేస్తూ వస్తున్నారు. నిజానికి 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో 60 సంవత్సరాల పాటు, దాదాపు 55 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెసే పరిపాలించింది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ లేకపోతే సర్వీస్ సెక్టర్లో కానీ మనం వెనకబడి ఉన్నామంటే దానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వమే. తన తండ్రి, తన తాత, లేకపోతే తన నాయనమ్మ, లేకపోతే ముత్తాత, వీళ్ళే కారణమవుతారు. అది కూడా మర్చిపోయే ఆయన మోదీని తిట్టే క్రమంలో ఇండియాని తిడుతున్నారు, భారత్ని తిడుతున్నారు. మొత్తం మీద ఆయన దక్షిణ అమెరికా పర్యటన అంతా కూడాను రహస్యమయంగా సాగుతోంది. కొలంబియాలో 6 రోజులు ఏం చేశారు? ఒక్క కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి. మిగతా 5 రోజులు ఏం చేశారు, లేదా ఆ కార్యక్రమం మినహా ఆయన ఏం చేశారు? దీనికి సంబంధించినటువంటి ఎటువంటి వివరణ కాంగ్రెస్ నుంచి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన విపక్ష నేత. ఆయన కదలికల గురించి ఈ దేశం తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఈ భారత ప్రజలకు ఉంది. చెప్పవలసినటువంటి బాధ్యత ఆయనకి, ఆయన పార్టీకి, రెండిటికి కూడా ఉన్నాయి. బ్రెజిల్కి ఎప్పుడు వెళ్తారు? బ్రెజిల్లో ఏం చేస్తారు? ఇంకే దేశాలకు వెళ్తారు? 2 దేశాల పేర్లే బయటకు వచ్చి మిగతా 2 దేశాల పేర్లు ఎందుకు బయటకు రాలేదు? వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పవలసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.